ఇంకొకటి బంగ్లాదేశ్లో బాయ్కాట్ భారత్ మొన్న మాల్దీవులకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది కదా, అక్కడ ఉండేటువంటి ప్రతిపక్ష నాయకుడు బాయ్కాట్ భారత్ అనేటువంటిది పెట్టి భారత్ వ్యతిరేక నినాదాలు పెట్టి అధికారంలోకి వచ్చాడని ఇవాళ బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి దాంట్లో బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకులు షేక్ హసీనాకు వ్యతిరేకంగా అక్కడ బాయ్కాట్ భారత్ అనేటువంటి ఉద్యమం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా భారత్కు సంబంధించినటువంటి అంశాలలో ఎక్కడైనా సరే ఇవాళ భారత్ గురించి మాట్లాడకుండా ఉండలేనటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ వేలు పెడుతుందా లేదా అనేటువంటి విషయం బంగ్లాదేశ్ ప్రజలకు తెలుసు. బంగ్లాదేశ్కు భారత్ సాయం చేసిందా లేకపోతే బంగ్లాదేశ్ భారత్కు సాయం చేసిందా? భారత్ బంగ్లాదేశ్కు సాయం చేస్తే బంగ్లాదేశ్లో ఉండేటువంటి అక్రమ చొరబాటుదారులు భారత్ను ఏ విధంగా నాశనం చేస్తున్నారనేటువంటి విషయం తెలుసు. భారతీయుల పట్ల అక్కడ ఉండేటువంటి హిందువుల పట్ల ఎట్లా ఉంటుందనేటువంటి విషయము మనకంతా తెలిసినటువంటి అంశమే. ఇంకొక విషయము భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో అంటే మన దేశం కోసం ఆలోచించే విధానం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఒక చాలా కొత్త తరమైనటువంటి అంశాన్ని మనం ఎట్లా చూడాలంటే అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి ఉండాలి. ఇవాళ డాలర్ తోటి మారక ద్రవ్యము రూపాయి విలువ పడిపోయింది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటున్నాం, కానీ మన రూపాయి 1947కు ముందుకో 40కు ముందుకో 1930 వరకు భారతదేశం రూపాయి విలువ ఎంత ఉండేది? రూపాయితోటే ఇతర దేశాల యొక్క కరెన్సీని మారక ద్రవ్యంగా ఎందుకు వాడుకున్నారు? ఆ తర్వాత డాలర్ అనేటువంటిది మారకంగా ఎందుకు మారిపోయింది అనేటువంటి విషయం. దేశం మరింత ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాల్సిందే. ద్రవ్యోల్బణ కట్టడిలో ఎంపీసీ పాత్ర బేష్ అభివృద్ధికి ఇక ఆర్బీఐ ప్రాధాన్యత. ప్రధాని మోడీ వచ్చే 10 ఏళ్లలో మరిన్ని రంగాల్లో మన దేశం ఆర్థిక స్వయంవృద్ధి చేయాలని భారతీయ కరెన్సీ రూపాయే అంతర్జాతీయంగా చెలామణి చేయాలని ఇప్పటికే కువైట్లోనూ కొన్ని సౌదీ దేశాల్లోనూ కొంత రష్యాలో కూడా రూపాయితోటే మనకు సంబంధించినటువంటి లావాదేవీలు చేస్తుంది భారతదేశం. అప్పుడు డాలర్కు సంబంధించినటువంటి విలువలతో మనకు సంబంధం లేదు. అట్లా ప్రపంచ దేశాల్లో ఎక్కువ దేశాలతోటి భారతదేశము రూపాయి ఇచ్చి ఆ దేశంలో ఉండేటువంటి కరెన్సీని ఇప్పుడు మనం అమెరికా పోవాలంటే డాలర్గా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. నేపాల్లో రూపాయలు చెల్లుతాయి, భూటాన్లో మన రూపాయికి విలువ ఉంటుంది. అట్లా ఇతర ఐరోపా దేశాల్లోనూ అమెరికాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా సౌదీ దాంట్లో కూడా భారతదేశం యొక్క రూపాయలు చెల్లింపులు జరగడం అనేటువంటిది చాలా ముదావహం. అట్లాంటి అంశాలు ఇవాళ భారతదేశాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు ఈ అంశాలన్నీ కూడా పట్టుకొని ఈ అంశాలను కూడా ఆలోచించాల్సినటువంటి అంశం మాత్రం, ఎందుకంటే భారతదేశానికి సంబంధించినటువంటిది, భారతదేశ అభివృద్ధికి సంబంధించింది, భారతదేశ గొప్పతనాన్ని గురించి సంబంధించింది.